ఇంగ్లాండ్‌తో 3 వన్డేల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. నాగ్పూర్ వేదికగా గురువారం జరిగిన తొలి వన్డేలో సమిష్టిగా రాణించిన భారత్ 4 వికెట్ల తేడాతో చిత్తుగా ఇంగ్లాండ్ ఓడించేసింది. బౌలింగ్‌లో హర్షిత్ రాణా, జడేజాలు సత్తా చాటగా, ఇక బ్యాటింగ్‌లో శ్రేయస్ అయ్యర్ అలాగే శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా చక్రం తిప్పారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పడంలో శ్రేయస్ అయ్యర్ ప్రధాన పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ జోస్ బట్లర్, అలాగే జాకోబ్ బెథెల్ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు, హర్షిత్ రాణా 3 వికెట్లతో అదరగొట్టగా షమి, అక్షర్, కుల్దీప్ తలోక వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 38.4 ఓవర్లలోనే 6 వికెట్లకు 251 పరుగులు చేసి సునాయాసమైన విజయాన్ని అందుకుంది. అయితే శుభ్మన్ గిల్ 87 పరుగులు, అక్షర్ పటేల్ 52 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 59 పరుగులు, ముగ్గురు హాఫ్ సెంచరీలతో రాణించడంతో పాటుగా భారీ సిక్స్లు, ఫోర్లు నమోదయ్యాయి. ఇంగ్లాండ్ బౌలర్లలో సకీబ్ మహమ్మద్ 2 వికెట్లు, ఆదిల్ రషీద్ 2 వికెట్లు తీశారు. జోఫ్రా ఆర్చర్, జాకోబ్ బెథెల్ తలోక వికెట్ పడగొట్టారు. మొత్తం మీద భారత జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. సూపర్ ఫీల్డింగ్‌తో ఫిల్ సాల్ట్‌ను రనౌట్ చేసిన శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌లో 2 కీలక వికెట్లు కోల్పోయిన తర్వాత దూకుడుగా ఆడి మ్యాచ్‌ను భారత్ వైపు మలుపు తిప్పాడు. ఇంగ్లాండ్ పేలవమైన ఫీల్డింగ్ కూడా భారత్‌కు బాగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ గెలుపుతో 3 వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంతో నిలిచింది. రెండో వన్డే ఆదివారం కటక్ వేదికగా జరగబోతోంది. స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్‌లో యశస్వి 15 పరుగులు, మళ్లీ రోహిత్ శర్మ 2 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచారు. ఆర్చర్ బౌలింగ్‌లో తీవ్రంగా తడబడ్డ యశస్వి కీపర్ క్యాచ్‌గా వెనుతిరిగాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ అనవసరపు షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. దాంతో భారత్ 19 పరుగులకే 2 కీలకమైన వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లోకి అంటే ఆ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా దూకుడుగా ఆడాడు. ఇక గిల్ ఆచితూచి ఆడినా కూడా అయ్యర్ మాత్రం బౌండరీలతో చెలరేగిపోయాడు. దాంతో భారత్ పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. అనంతరం అదే జోరును కొనసాగించిన అయ్యర్ 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బౌలింగ్‌లో ఫీల్డింగ్స్‌తో సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌లో కూడా ఇరగదీశాడు. భారత్ 14 ఓవర్‌లోనే 100 పరుగులు పూర్తి చేసుకుంది. క్రీజ్‌లో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జాకోబ్ బెథెల్ విడదీశాడు. అయ్యర్‌ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేర్చగా, దాంతో మూడో వికెట్‌కు నమోదైన 94 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయ్యర్ అవుటైనా క్రీజ్‌లోకి వచ్చిన అక్షర్ పటేల్‌తో కలిసి శుభ్మన్ గిల్ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో అతను 60 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు అక్షర్ పటేల్ తనదైన షాట్లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 46 బంతుల్లో అతను కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ విజయం లాంఛనం అన్న పరిస్థితిలో అక్షర్ పటేల్‌ను ఆదిల్ రషీద్ క్లీన్ బౌల్డ్ చేయగా, దాంతో 4వ వికెట్‌కు నమోదైన 108 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్ 2 పరుగులతో తీవ్రంగా నిరాశపరచగా, ఆదిల్ రషీద్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. సెంచరీ చేయాలన్న ఆలోచనతో దూకుడుగా ఆడిన శుభ్మన్ గిల్ కూడా క్యాచ్ ఔట్‌గా వెనుతిరిగాడు. ఇక ఆఖరిలో హార్దిక్ పాండ్యా అలాగే జడేజా ఇద్దరూ కూడా విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.